ఒక అంచనా లేదు, ఒక క్లారిటీ లేదు, ఏం జరుగుతుందో అసలే తెలియదు. అంచనాలు లేవు, కేవలం సంచలనాలే. కరోనా మహమ్మారి దేశంలో సెకండ్ వేవ్ రూపంలో వణికించి కలవరానికి గురిచేస్తే మరో ముప్పు పొంచి ఉందంటూ సైంటిస్టులు, ప్రభుత్వ పెద్దలు హెచ్చరిస్తున్నారు. థర్డ్ ముప్పు ఎప్పుడొస్తుందో తెలియదు కానీ డేంజర్ మాత్రం ఖాయమంటూ హెచ్చరిస్తూనే ఉన్నారు. దీంతో ఇప్పటికే సెకండ్ వేవ్ దెబ్బకు కలవరం చెందుతోన్న జనం ఏం జరగబోతుందో అని ఆందోళనలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రోజు రోజుకు రూపాంతరం చెందుతోన్న వైరస్ మ్యూటేషన్ నెక్స్ట్ విడతలో చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుందంటూ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు కరోనాను అడ్డుకునేందుకు సరైన మెడికేషన్ లేని పరిస్థితుల్లో చిన్నారుల్లో వైరస్ విజృంభిస్తే పరిస్థితి ఏంటి అన్న బెంగ ఎక్కువవుతోంది. కరోనాకు సంబంధించి రాబోయే ముప్పేంటన్న దాని గురించి ఆలోచించకుండా వారి మానానికి వారిని వదిలేయాలంటున్నారు నిపుణులు. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రపోయేలా చేయగలిగితే ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటున్నారు. ఇక చిన్నారులకు రాబోయే ముప్పేంటి? కరోనా థర్డ్ వేవ్ కేవలం చిన్నారులపై పంజా విసురుతుందా? అసలు థర్డ్ వేవ్ వస్తుందా? వస్తే ఎలా ఉంటుంది? అందుకు చిన్నారులను ఎలా సిద్ధం చేయాలన్న దానిపై చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ అనుపమ ఎర్ర గారు ఇప్పుడు మనతో మాట్లాడేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా డాక్టర్తో మాట్లాడాలంటే స్క్రీన్ పైన నంబర్స్కు కాల్ చేయండి. నమస్తే డాక్టర్. నమస్తే అండి. మీరు రెయిన్బోలో పీడియాట్రిషియన్గా చేస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని కేసెస్ కూడా మీరు డీల్ చేసుంటారు. ముఖ్యంగా క్రిటికల్ కేర్లో కూడా విజిట్ చేసుంటారు, పీడియాట్రిక్ క్రిటికల్ కేర్లో. అసలు ఎటువంటి సిచ్యువేషన్లో పిల్లలకు, ముఖ్యంగా కరోనా పిల్లలకు అటాక్ అవుతుందా? అటాక్ అయిన పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు వస్తుందా రాదా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ టు హెచ్ఎం టీవీ వ్యూవర్స్ అండ్ అందరు పేరెంట్స్ హు ఆర్ వాచింగ్ అస్. కరోనా అనేది ఎవరినైనా ఎఫెక్ట్ చేయొచ్చు. ఇట్స్ అ వైరస్. పిల్లల్ని ఎఫెక్ట్ చేయొచ్చు, పెద్దవాడిని ఎఫెక్ట్ చేయొచ్చు. బట్ లాస్ట్ 2 years మనకి పాండమిక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పిల్లల్లో అంత సివియారిటీ మనం చూడలేదు. వేరే రీజన్స్ ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి, బోత్ మెడికల్ అండ్ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే పిల్లల్లో ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్, అంటే ఫస్ట్ డిఫెన్స్ అగేన్స్ట్ ఎనీ వైరస్ ఆర్ బ్యాక్టీరియా పిల్లల్లో స్ట్రాంగ్ గా ఉంటుంది కంపేర్ టు అడల్ట్స్. పిల్లల్లో ఈ ఏసీ ఇనిబిటర్స్ అనేది, ఏసీ రిసెప్టర్స్ అనేది తక్కువ ఉంటాయి వాళ్ళ ఊపిరితిత్తుల్లో. సో వైరస్ అటాచ్ అయ్యి ప్రాబ్లం కాజ్ చేస్తానికి లంగ్స్ లో మెయిన్ గా ఈ ఏసీ రిసెప్టర్స్ తో అటాచ్ అవ్వాలి. అది పిల్లల్లో ఎక్స్ప్రెషన్ తక్కువ ఉంటుంది. సో దాని వలన కూడా అంత సివియారిటీ మనం పిల్లల్లో ఇప్పుడు పెద్దవాళ్ళకి కంపేర్ చేస్తే అంత చూడలేదు. రెండోది, మనకి కరోనా వైరస్ కాకుండా కరోనా వైరస్ ఫ్యామిలీ వైరసెస్ ఓవర్ ద ఇయర్స్ ఉన్నాయి. దానివల్ల చిన్నపిల్లలకి కాఫ్, కోల్డ్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు న్యాచురల్ గా ఇమ్యూనిటీ డెవలప్ చేసుకున్నారు, యాంటీబాడీస్ అగేన్స్ట్ అదర్ కరోనా వైరస్. అది కూడా ఒక ప్రొటెక్షన్ ఇవ్వచ్చేమో SARS-CoV-2 వైరస్ వల్ల, విచ్ కాసెస్ COVID-19 అనేది కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఈ రీజన్స్ వల్ల మెడికల్ కమ్యూనిటీ, సైంటిఫిక్ కమ్యూనిటీ ఫీల్స్ దట్ పిల్లల్లో కరోనా వైరస్ వచ్చినా కూడా సివియారిటీ ఈజ్ లెస్ కంపేర్ టు అడల్ట్స్. మనం ఫస్ట్ వేవ్ లో పిల్లలు ఓవరాల్ త్రూ అవుట్ వరల్డ్ వైడ్ మన ఇండియన్ పాపులేషన్ లో కూడా ఇన్సిడెన్స్ పిల్లల్లో 8 to 10% ఉండింది. సెకండ్ వేవ్ వచ్చినప్పుడు 15 to 20% పెరిగింది. ఫస్ట్ వేవ్ స్కూల్స్ మూసేశారు, లాక్డౌన్ ఉండింది. అండ్ మేబీ అందుకే ఈ న్యాచురల్ అంటే మెడికల్ రీజన్స్, సైంటిఫిక్ రీజన్స్ వల్ల ప్లస్ లాక్డౌన్ వల్ల, స్కూల్స్ లేని వల్ల అంత ఎఫెక్ట్ చూడలేదు మనం పిల్లల్లో. సెకండ్ వేవ్ లో కొంచెం పెరిగింది, ఇన్సిడెన్స్ పెరిగింది. బట్ మోస్ట్ ఆఫ్ ద పిల్లలు మైల్డ్ ఆర్ ఏసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ లో ప్రెసెంట్ అవుతున్నారు. అండ్ కొంచెం దోస్ విత్ ఏమైనా జబ్బు ఉన్న వాళ్ళకి, కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఏమైనా ఆస్తమా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే డయాబెటిక్ ప్రాబ్లం ఉన్నా, క్యాన్సర్ లాంటి జబ్బులు ఉన్నా, హార్ట్ డిసీజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ, లేకపోతే న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్న పిల్లల్లో సివియారిటీ కొంచెం ఎక్కువ చూస్తున్నాం. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ పిల్లల్లో అసలు రాదని కాదు. సివియర్ జబ్బులు ఉన్న, కోవిడ్తో ప్రెసెంట్ సివియర్ జబ్బులు ఉన్న పిల్లల్ని కూడా చూసాం. ఐసీయూలో అడ్మిట్ అవుతాం కూడా చూసాం. కొన్ని మందికి వెంటిలేషన్ అవసరం పడతాం కూడా చూసాం. బట్ ఓవరాల్ కంపేర్ చేస్తే అడల్ట్స్తో సివియారిటీ పిల్లల్లో ఇప్పుడు కూడా తక్కువగానే ఉందండి. మెనీ చిల్డ్రన్ ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మైల్డ్ ఆర్ ఏసిమ్టమాటిక్ గానే ఉంటుంది. అంటే డాక్టర్, మెడికల్ రీజన్ని కాసేపు పక్కన పెడితే మీరు అన్నట్టు ఈ మొదటి వేవ్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వేవ్లో లాక్డౌన్ వల్ల అసలు స్కూల్కి పంపించినటువంటి పరిస్థితి. బట్ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు వెళ్ళారు. ఆ తర్వాత మీరు అన్నట్టు 15 to 20% అందువల్లనే కేసెస్ వచ్చాయంటారా? అవునండి, మోర్ ఆర్ లెస్ కొంచెం అందుకే పెరిగింది. మీరు ఫస్ట్ వేవ్ లో చూస్తే చాలా మంది ఎల్డర్లీ పాపులేషన్ ఎఫెక్ట్ అయ్యారు, లేకపోతే అడల్ట్స్ విత్ కోమార్బిడ్స్ ఎఫెక్ట్ అయ్యారు. సెకండ్ వేవ్ వచ్చే లోపల చాలా మంది యంగ్ అడల్ట్స్, అంటే యంగ్ అడల్ట్స్ బిట్వీన్ 20 to 45 years వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మూవ్మెంట్, రెగ్యులర్ వర్క్, ట్రావెల్. సో అలానే దట్స్ హౌ పిల్లల్లో కూడా స్కూల్స్ అందరికీ క్లోజ్ కాదు కదా, కొంతమంది స్కూల్స్ ఓపెన్ ఉన్నాయి, పార్క్స్ ఓపెన్ ఉన్నాయి, పబ్లిక్ ప్లేసెస్ ఓపెన్ ఉన్నాయి. సో దట్స్ వై ఇన్సిడెన్స్ స్లైట్లీ ఇంక్రీజ్డ్ ఇన్ పిల్లలు. బట్ సో ఫార్ సిన్స్ ద ఆన్సెట్ ఆఫ్ పాండమిక్, సివియారిటీ ఇన్ పిల్లల్లో కంపేర్ టు అడల్ట్స్ అంత లేదు అండి.
పిల్లలకి కోమార్బిడ్ అంటే జబ్బులు ఉన్నాయి. డాక్టర్ ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు కదా వచ్చేది థర్డ్ వేవ్ భయంకరంగా ఉంటుంది, ముఖ్యంగా పిల్లలే ఎఫెక్ట్ అవుతారు అని. అండ్ ఇంతకుముందు మీరు చెప్పారు ఏసీ ఇన్హిబిటర్స్ పిల్లల్లో లేకపోవడం వల్ల వాళ్ళు అంత పెద్దగా ఎఫెక్ట్ అవ్వట్లేదు, ఈజీగా కోలుకోగలుగుతున్నారు అని చెప్పేసి చెబుతున్నారు. మరి థర్డ్ వేవ్ కు సంబంధించి ఏ విధంగా అంటే వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి ఒక నివేదికలు కానీ ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే వాట్ ఈస్ ద రీజన్ డాక్టర్? ఏసీ రిసెప్టర్స్ తక్కువ ఉంటాయండి పిల్లల్లో, అందుకే ఆ వైరస్ అటాచ్మెంట్ మన ఊపిరితిత్తులో తక్కువ ఉంటుందని ఒక సైంటిఫిక్ రీజన్. ఇప్పుడు ఈ థర్డ్ వేవ్ అనేది మా లైక్ ఎవ్రీ కంట్రీ హెస్ గాట్ అ పీడియాట్రిక్ సొసైటీ. మా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆల్సో హెస్ గివెన్ అ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. చిన్న పిల్లల్లో ఒక ప్రాబ్లం చూస్తున్నాం, లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది, మిస్సీ అంటారు, మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్. సో ఈ జబ్బు ఎలా ప్రెసెంట్ అవుతుందంటే పిల్లల్లో అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటే అక్యూట్ వైరల్ ఇన్ఫెక్షన్ కోవిడ్ వైరస్ వల్ల వచ్చి వెళ్ళిపోతుంది, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు, అప్పుడు వాళ్ళకి జస్ట్ సింపుల్ జలుబు దగ్గు వస్తుంది, 1-2 days ఫీవర్ ఉంటుంది, సెటిల్ అయిపోతున్నారు. తర్వాత ఒక గ్యాప్ ఆఫ్ 2 to 6 weeks 2 to 10 weeks లో ఈ మిస్సీ ప్రాబ్లంతో ప్రెసెంట్ అవుతున్నారు. అంటే బై ద టైమ్ బాడీ హెస్ డెవలప్డ్ అన్ ఇమ్యూన్ రెస్పాన్స్, వాళ్ళ ఓన్ బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అయింది కోవిడ్ వైరస్ లో, బట్ ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ ఎగ్జాజరేటెడ్ అయినా ఎక్కువ అయిపోయినా ఈ మిస్సీ ప్రాబ్లంతో ప్రెసెంట్ అవుతున్నారు. ఈ మిస్సీ ప్రాబ్లమే ఎక్కువ అవ్వచ్చు అనేది థర్డ్ వేవ్ యాంటిసిపేట్ చేస్తున్నారు అందరూ. ఎందుకంటే ఇప్పుడు పీక్ అయింది మనకి సెకండ్ వేవ్ ఈ పాండమిక్ లో, ఆ పీక్ తగ్గినప్పుడు ఈ థర్డ్ వేవ్ పిల్లల్లో ఇలా ప్రెసెంట్ అవ్వచ్చు, మిస్సీ కేసెస్ ఇంక్రీస్ అవ్వచ్చు పిల్లలు, ఇస్ వాట్ ద పీడియాట్రిక్ కమ్యూనిటీ ఇస్ యాంటిసిపేటింగ్ అండి. మిస్సీ అనే ప్రాబ్లము బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ కోవిడ్ వైరస్ అప్పుడు ఎగ్జాజరేట్ అవుతే ప్రెసెంట్ అవుతారు, అన్ని ఏజ్ గ్రూప్స్ పిల్లలు ప్రెసెంట్ అవుతారు. వాళ్ళకి ఫీవర్ ఉంటుంది, స్టమక్ పెయిన్ అంటే పొట్ట నొప్పి ఉంటుంది, వాంతులు ఉంటాయి, లూజ్ మోషన్స్తో ప్రెసెంట్ అవుతారు. కొంతమంది పిల్లలు బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్తో వస్తారు, కొంతమందికి హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది రైట్ టైంలో ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసాము, అప్రోప్రియేట్ మెడికేషన్స్ ట్రీట్ చేసామంటే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ మిస్సీ ప్రాబ్లమ్తో కూడా మంచిగా అవుతారు, ది గెట్ బెటర్ అండ్ ది రికవర్ అండి. అండ్ డాక్టర్ చిన్న పిల్లల్లో అంటే ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ సెకండ్ వేవ్లో చూసుకున్నట్లయితే కరోనా దాని యాక్షన్ చాలా ఫాస్ట్ చేసుకుంది, బలపడింది, అందుకోసమే ఈవెన్ ఇంక్యుబేషన్ పీరియడ్ తగ్గింది, దానివల్ల ఎక్కువగా 2-3 రోజుల్లోనే దాని ప్రభావం తీవ్రమవుతోంది, ఊపిరితిత్తుల వరకు వెళ్తోంది, క్రిటికల్ కండిషన్కి పేషెంట్ పడిపోతున్నారు అన్నప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళకు ఏం జరిగిందో వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి ఉండదు, వాళ్ళు కొంచెం అన్హెల్దీగా ఉన్నా వాళ్ళు ఆడుతూనే ఉంటారు, సరిగా చెప్పరు. ఆ టైంలో పేరెంట్స్ ఎటువంటి కేర్ తీసుకోవాలి, పిల్లలకు ఈ విధంగా ఉంది అని చెప్పేసి అంటే రెగ్యులర్గా టెస్ట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయా? ఎందుకంటే ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా కూడా వితిన్ ద 14 daysలో ఏమైనా జరగచ్చు. డాక్టర్ దీని గురించి మాట్లాడుకుందాం, బట్ అంతకన్నా ముందు మీతో మాట్లాడేందుకు కాలర్ సిద్ధంగా ఉన్నారు. లీలా గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి అండి. మేడం మాకు 2 పిల్లలు అండి, బాబు ఒక పాప. ఓకే. బాబుకి 6 years, పాపకి 4 years అండి. ఓకే అండి. బాబుని మేము స్కూల్ జాయిన్ చేపించాము, తర్వాత ఫస్ట్ వేవ్ కరోనా అంటే ఆపేసామండి 1 year నుంచి. ఏం ఆపేశారండి? వాయిస్ హలో చెప్పండి అండి, ఏం ఆపేశారు బాబుకి? నాకు కొంచెం స్కూల్ ఆపేసామండి 1 year నుంచి. ఓకే అండి. ఓకే. ఇప్పుడు వాళ్ళకి మనం పుట్టినప్పుడు బీసీజీ వేస్తారు కదా. అవునండి. బీసీజీ వ్యాక్సిన్ వేయడం వల్ల కరోనా ఎఫెక్ట్ ఉండదు అంటారు, ఇది ఎంతవరకు నిజం? అంటే మనం కొత్త జబ్బు ఫేస్ చేసినప్పుడు సైంటిఫిక్ కమ్యూనిటీలో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి, ఇది ప్రొటెక్షన్ ఇవ్వచ్చా, అది ప్రొటెక్షన్ ఇవ్వచ్చా. అలానే బీసీజీ కన్నా ఎంఎంఆర్ వ్యాక్సిన్ కూడా దేర్ వర్ సమ్ స్టడీస్ దట్ ఏమైనా ప్రొటెక్షన్, ఎందుకంటే ఈ వ్యాక్సిన్స్ మన బాడీలో టీ-సెల్ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తాయి. సో ఎప్పుడైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫైట్ చేసినప్పుడు టీ-సెల్ ఇమ్యూనిటీ బెటర్ ఉండాలి. సో అలా హెల్ప్ చేస్తుందా అని స్టడీస్ ఉన్నాయి. బట్ ఓవర్ ద టైమ్ సైంటిఫిక్ కమిటీలో దే ఫౌండ్ అవుట్ దట్ బీసీజీ వ్యాక్సిన్ వల్ల కరోనా వైరస్ రాదు అని అలా ఎవిడెన్స్ ఏమీ లేదు. అది అండ్ లీలా గారికి కాదండి, చాలా మంది కూడా అంటే పిల్లల విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు పిల్లలు ఎప్పుడు వ్యాక్సినేషన్ మీదనే ఉంటారు కదా, 3 months కోసారి 6 months కోసారి ఫ్లూ అని వాటికి వీటికి సంబంధించి వేయిస్తూ ఉంటాం కదా ముఖ్యంగా. అందుకోసమే పిల్లలకు రాదు అనేది అందుకోసం అని చెప్పేసి జనాల్లో ఇదైతే ఒకటి సింపుల్ గా మాట్లాడుకునేటువంటి విషయం అయితే ఉందండి. అంటే I would not say it is a correct పిల్లల్లో వ్యాక్సిన్ వేసుకుంటారు, పిల్లలు గెట్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ కామన్ కోల్డ్ వైరసెస్. సో వాళ్ళ ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే బాడీలో ఫస్ట్ డిఫెన్స్
అగేన్స్ట్ మన వైరసెస్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటుంది. ఎస్, ఫర్ దాట్ రీజన్ ఎస్, వైరల్ ఇన్ఫెక్షన్స్, సివియారిటీ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో తక్కువ ఉంటుంది అనేది కరెక్ట్. అది కరెక్ట్ సైంటిఫిక్ రీజనే, సైంటిఫిక్ థాటే. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ నాట్ లెట్ అవర్ గార్డ్స్ డౌన్ అండి. మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి. మేక్ షూర్ ఆ చైల్డ్ ఈస్ టేకింగ్ హెల్తీ డైట్, రొటీన్ ఇమ్యునైజేషన్స్ మిస్ అవ్వకూడదు, అండ్ ఫాలో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ ఫాలో అవుతాం ఇట్స్ ఆల్వేస్ బెటర్. అండ్ మరో కాలర్ ఉన్నారు డాక్టర్ సన్నీ గారు. చెప్పండి. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఏం లేదు, వాళ్ళ ఇప్పుడు థర్డ్ వేవ్ కరోనా స్టార్ట్ అంటున్నారు కదా, అయితే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరగడానికి అలా పవర్ కావడానికి ఇమ్యూనిటీ పెరుగుతానికి బెస్ట్ ఏంటంటే అమ్మా, బెస్ట్ ఫుడ్. సో హెల్తీ డైట్, నో జంక్ ఫుడ్, అట్లీస్ట్ పర్ డే ఒక 2 to 3 servings of fruits and vegetables, egg daily or alternate day. This is the best immune food. మధ్య మధ్యలో మీరు ఇమ్యూన్ సప్లిమెంట్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే మనకి స్టడీస్ చాలా లిటరేచర్ వైటమిన్ డి, జింక్ మన బాడీలో లెవెల్స్ బాగుంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఇన్సిడెన్స్ తగ్గుతుంది. ఎందుకంటే వైటమిన్ డి అండ్ జింక్ మన ఇమ్యూన్ సిస్టమ్ కి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు వైటమిన్ డి కావాలంటే ఎలా వస్తుంది? మనం సన్లైట్ లో వెళ్ళాలి, మిట్ట మధ్యాహ్నం వెళ్ళాలి, స్కిన్ నుంచి ప్రొడ్యూస్ అవ్వాలి, చాలా మందిరం వెళ్ళాం. సో వైటమిన్ డి సప్లిమెంట్ ఒక 8 weeks ఇస్తాం ఎవ్రీ సండే, ఇస్ గుడ్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్. జింక్ సప్లిమెంట్ ఒక 10 రోజులు ఇస్తాం, ఇస్ గుడ్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్. బట్ మెనీ టైమ్స్ యూ సీ లాట్ ఆఫ్ పేరెంట్స్ ఈ పాండమిక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రోజు మల్టీవిటమిన్స్ ఇస్తున్నారు. దానివల్ల హార్మ్ వస్తుంది కన్నా బెనిఫిట్ వస్తుంది. సో 10 to 14 days of zinc supplement, vitamin D supplement every Sunday 8 weeks, and multivitamins for 3-4 weeks చాలండి. దానికన్నా అవసరం లేదు. కంటిన్యూస్ మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ మీద వైటమిన్ డే ఎవ్రీ డే ఫర్ 8 weeks అంటే 2 విధాలంగా ఇవ్వచ్చండి. వైటమిన్ డి మీరు డైలీ ఇవ్వచ్చు 400 units ఫర్ 2 weeks, లేకపోతే 60K అని 60K అని సాషెట్స్ వస్తాయి, లేకపోతే సిరప్ వస్తాయి. వన్స్ ఎవ్రీ సండే 8 weeks ఇచ్చినా కూడా మన బాడీలో ఎంత వైటమిన్ డి రావాలో ఆ లెవెల్కి మెయింటైన్ చేస్తాయి. సో మెనీ టైమ్స్ పేరెంట్స్ ని చూస్తున్నాం లాస్ట్ 1.5 years నుంచి, ఫ్రమ్ ద స్టార్టింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఆర్ గివింగ్ కంటిన్యూస్ డైలీ సప్లిమెంట్స్. అది అవసరం లేదండి. అది it might do more harm than benefit on being on continuous supplements. And doctor maro caller unnaru ప్రశాంతి ఒంగోలు నుంచి. ప్రశాంతి గారు. హలో ప్రశాంతి గారు చెప్పండి. హలో ప్రశాంతి గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మా పాప 2 years మేడం. సో ఈ థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది అది ఇది అంటున్నారు. సో మా పాపకి అంటే ఇట్లా సింటమ్స్ ఎలా తెలుస్తాయి ఏంటి అన్నది తెలియడం కోసం మేడం. ఈ కోవిడ్ అనేది ఎప్పుడైనా పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు ఒక వైరస్ లో మీరు మన పాత హిస్టరీ నుంచి తీసుకుంటే ఏ వైరస్ వెళ్ళిపోదండి మనం వదిలేసి, ఎక్సెప్ట్ స్మాల్ పాక్స్ తప్ప ఏ వైరస్ మన హ్యూమన్స్ ని వదిలేసి వెళ్ళలేదు. సో స్లోగా ఈ పాండమిక్ ఓవర్ ద టైం ఎండమిక్ అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఈ పాండమిక్ సెటిల్ అయ్యి, వేవ్స్ సెటిల్ అయ్యే వరకు, ఈ కన్సర్న్ సెటిల్ అయ్యే వరకు ఎప్పుడైనా మీ పిల్లలకి హై గ్రేడ్ ఫీవర్ ఉన్నా, వామిటింగ్స్ ఉన్నా, పొట్ట నొప్పి ఉన్నా, లూజ్ మోషన్స్ ఉంటున్నాయి, అపిటైట్ సరిగ్గా లేదు, వాళ్ళు రెగ్యులర్ గా యాక్టివ్ ఉన్న బిహేవియర్ లేకుండా డల్ గా ఉన్నారంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ మీరు మీ పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవడానికి ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్టింగ్ సెల్ఫ్ మెడికేషన్స్ ఎట్ హోమ్. అది. అండ్ డాక్టర్ మరో కాలర్ ఉన్నారు సంధ్య సికింద్రాబాద్ నుంచి. సంధ్య గారు. హలో సంధ్య గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నాకు కోవిడ్ వచ్చి 17 days క్వారంటైన్ అయినాను. ఓకే అండి. తర్వాత ఇప్పుడు అంటే నాకు 3 years బాబు ఉన్నాడు. ఇన్ని రోజులు అత్తమ్మ దగ్గర ఉండే. అయితే ఆయనకి ఫీడింగ్ ఇవ్వచ్చా మేడం? అంటే మానలేదు. ఇవ్వచ్చండి. జనరల్ గా 10 రోజుల నుంచి 12 రోజులు దాటిన తర్వాత మీరు వైరస్ పక్కన వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తానికి తగ్గిపోతుందండి. కొంతమంది ఉంటారు పర్సిస్టెంట్ షెడ్డర్స్ అని ఉంటారు, వాళ్ళు కొంచెం ఎక్కువ రోజులు వైరస్ ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటారు. బట్ జనరల్ గా మెజారిటీ ఆఫ్ పాపులేషన్ కోవిడ్ వచ్చిన తర్వాత 10 to 12 days తర్వాత వాళ్ళు పక్కన వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తానికి ఆ ఇన్సిడెన్స్ తగ్గిపోతుంది. మీరు ఫీడింగ్ చేయొచ్చు, మాస్క్ పెట్టుకోవచ్చు. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బి సేఫ్ కదా. మాస్క్ పెట్టడంలో తప్పేం లేదు. మాస్క్ పెట్టుకోవచ్చు ఇంకొక 1 week మీరు ఫీడింగ్ చేసినప్పుడు. అండ్ డాక్టర్ మరో కాలర్ ఉన్నారు నవీన్ హైదరాబాద్ నుంచి. నవీన్ గారు. అనుపమ గారు. మా పాప పేరు జసింత అండి. తను 5 years old. మేము వ్యాక్సినేషన్ వేయించలేదు, నార్మల్ 5 years వ్యాక్సినేషన్. ఏ ఇయర్ కి ఇమ్యూనిటీ పవర్ కరెక్ట్ గా జనరేట్ అవుతుంది? సో మనం ఎలా టాలీ చేసుకోవచ్చు అంటే less than 5 years ఆర్ ఆఫ్టర్ 5 years అనేది
సార్ కెన్ యూ రిపీట్ యువర్ క్వశ్చన్ సార్? నాకు అది క్లియర్ గా వినపడలేదు. మా పాప ఏజ్ వచ్చేసి 5 years మేడం. ఓకే. సో 5 years వ్యాక్సినేషన్ మేము ఇంకా వేయించలేదు తనకి. 5 years లో జనరల్ గా మనం డిపిటీ బూస్టర్ ఇస్తామండి కంప్లీటెడ్ 5 years లో. సో మీరు ఎప్పుడైనా వచ్చి వ్యాక్సినేషన్ ఇప్పించుకోండి. It's always better to follow the routine vaccinations, and that's what మేము as pediatricians and the whole pediatric community are counseling our families and parents that don't miss your vaccinations అండి. అండ్ డాక్టర్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ ఫీవర్ వచ్చినా, ఏ దగ్గు వచ్చినా, ఏ జలుబు వచ్చినా కూడా ఇది కరోనానేమో అని ప్రెడిక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్, ఈవెన్ టెస్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో పిల్లల్ని ఏ విధంగా తెలుసుకోగలుగుతాము? ముఖ్యంగా చెప్పాలంటే మాటికి డాక్టర్ కన్సల్టేషన్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లాల్సినది లేదు, టెలిమెడిసినే తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి పేరెంట్స్ ఎటువంటి స్టెప్ తీసుకోవాలి? డాక్టర్ని ఎట్లా కన్సల్ట్ అవ్వాలి? ఏ టైంలో ఎన్ని రోజులకు ఇది అదే అని చెప్పేసి అనుకోవాలి? దాని గురించి వివరిస్తారా? ఎప్పుడైనా హై గ్రేడ్ ఫీవర్ ఉండి ఒక రోజు కన్నా దాడుతుంది, దాంతోపాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, జలుబు, దగ్గు, లేకపోతే పొట్ట నొప్పి, లూజ్ మోషన్స్, ఫీడింగ్ సరిగ్గా తీసుకోవట్లేదు అంటే ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ ద డాక్టర్ అండి. ఇప్పుడు ఈ చేంజ్ ఇన్ క్లైమేట్ వల్ల మెనీ అలర్జీస్ వల్ల రెగ్యులర్ కాఫ్ కోల్డ్స్ కూడా వస్తాయి పిల్లలకి, వైరల్ కాఫ్ కోల్డ్స్. సో అప్పుడు ఒక 1 day మాక్సిమం ఒక 2 days యూ కెన్ టేక్ పారాస్టమాల్ ఎట్ హోమ్. బట్ సిమ్టమ్స్ సెటిల్ అవ్వకపోతే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ ద డాక్టర్ అండి. టెలిమెడిసిన్ ఇస్ క్వైట్ గుడ్. You can consult their pediatrician or their family doctor on telemedicine. ఆయనకి కన్సర్న్స్ అనిపించినప్పుడు go ahead and test for COVID అండి. అండ్ డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, కుషుడు నల్లగొండ నుంచి. కుషుడు గారు. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. నమస్తే మేడం గారితో మాట్లాడండి. చెప్పండి అండి. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, మిమ్మల్ని ఒకటి అడగాల, తప్పుగా అనుకోకరి. చెప్పండి సార్. ఏంటి సార్? అంటే మా వైఫ్ కు కరోనా వచ్చి ఇప్పటికి 16 రోజులు మేడం. ఓకే అండి. మేము ఎలా ఉండొచ్చు మేడం? ఏమన్నా ఇట్లా శారీరకంగా ఏమన్నా? 10 రోజులు 12 రోజుల తర్వాత ఒకరికి కరోనా వచ్చి వెళ్ళిపోయిందంటే 2 వారాలు దాటిన తర్వాత పక్కన వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తాం, తక్కువే ఉంటుందండి. వైరస్ అంతా స్ప్రెడ్ అవ్వదు. మీరు జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇంకొక 2 రోజులు మాస్క్ వేసుకొని సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో చేయండి. బట్ జనరల్గా సైంటిఫిక్గా ఆఫ్టర్ 2 weeks, ఇప్పుడు ఇనిషియల్గా స్టార్ట్ అయినప్పుడు 21 days అన్నారు మన గవర్నమెంట్, తర్వాత అది 14 days అయింది, ఇప్పుడు 10 to 12 days అయింది. సో జనరల్గా వైరస్ ట్రాన్స్మిషన్ తగ్గిపోతుంది. అండ్ డాక్టర్, ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే ప్రస్తుతం అయితే వాళ్లకు వ్యాక్సిన్ అందుబాటులో లేనటువంటి పరిస్థితి. వాళ్ళు కరోనా నిబంధనలు పాటిస్తూ ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ముఖ్యంగా కొంతమంది పిల్లలైతే ఆల్రెడీ ఈ సెకండ్ వేవ్లో కూడా ఎఫెక్ట్ అయినటువంటి పిల్లలు ఇప్పుడు 15 to 20% ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు అన్నారు కదా. అందులో క్రిటికల్గా ఉన్నటువంటి పేషెంట్స్ ఎటువంటి పరిస్థితిని వాళ్ళు ఫేస్ చేశారు? మీరు ట్రీట్ చేసినటువంటి పేషెంట్ ఎటువంటి కండిషన్లో మీ దగ్గరకు ఉన్నారు? ఎన్ని రోజుల తర్వాత వాళ్లకు సివియారిటీ అనేది స్టార్ట్ అయింది? మా దగ్గర క్రిటికల్ గా వచ్చిన పేషెంట్స్ కరోనా వైరస్ వల్ల చాలా మందికి కోఎగ్జిస్టెంట్ కోమార్బిడ్, అంటే కోమార్బిడ్ వేరే జబ్బులు కూడా వాళ్ళకి ఉన్నాయి. అంటే వాళ్ళ పుట్టకతో జన్యుపరం జబ్బులు, లేకపోతే కిడ్నీ ప్రాబ్లము, లేకపోతే వాళ్ళకి లంగ్ రిలేటెడ్ ప్రాబ్లంతో ఎక్కువ వాళ్ళ అందరిలోనే ఎక్కువ సివియారిటీ చూసాం. అట్ ది సేమ్ టైం హెల్తీ చిల్డ్రన్ లో కూడా సివియారిటీ చూసాం. పెద్ద పిల్లల్లో కొంతమందికి వెంటిలేషన్ కూడా అవసరం అయింది. ఒక 2 వారాల్లో మంచిగా అయ్యి ఇంటికి కూడా వెళ్ళారు. మిస్సీ ప్రాబ్లం కూడా లాస్ట్ 3 weeks నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ పిల్లల్లో చూస్తున్నాము. ఐసీయూ అడ్మిషన్ అవసరం పడటానికి, వాళ్ళకి ఫ్లూయిడ్స్, బ్లడ్ ప్రెషర్ స్టెబిలైజ్ చేస్తానికి మెడిసిన్స్ అవసరం పడటానికి. సో ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. మిస్సీ అనే ప్రాబ్లంతో పేరెంట్స్ టెన్షన్ పడకూడదు. ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అప్రోప్రియేట్ గా మెడికల్ హెల్ప్ సీక్ చేసుకుంటాం ఇస్ ఆల్వేస్ గుడ్. సో దట్ మనం ఎర్లీగా ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయొచ్చు, ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మోస్ట్ చిల్డ్రన్ డూ వెల్ విత్ మిస్సీ ప్రాబ్లమ్. అండ్ డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, ఫర్జానా వరంగల్ నుంచి. ఫర్జానా గారు. హలో మ్యామ్. హలో అండి, చెప్పండి. మ్యామ్, నాకు 7 years బేబీ, 5 years బేబీ ఉన్నారు మేడం. ఓకే అండి. 5 years బేబీకి వ్యాక్సిన్ వేయించలేదు, ఇంకా 5 years కాలేదు కంప్లీట్. పిల్లలు, పెద్ద పాప కొంచెం వీక్ మ్యామ్. ఇట్లా పాజిటివ్ కొంచెం జాగ్రత్త తీసుకోవాలంటే ఎలా? జాగ్రత్త అంటే అండి
కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మనం రోజు ఫోన్లలో వింటున్నాం. సోషల్ డిస్టెన్సింగ్, వేరింగ్ మాస్క్ అండ్ శానిటేషన్ అండ్ హ్యాండ్ హైజీన్. దట్ ఈస్ అన్లెస్ ఈ ప్రాబ్లం ఎండమిక్ అయిపోయి స్లోగా అందరికీ ఇమ్యూనిటీ వచ్చి న్యాచురల్ గానో లేకపోతే వ్యాక్సినేషన్ ద్వారానో ఇది ఫాలో అవుతుందో తప్పేమీ లేదు. రెండోది హెల్తీ డైట్. సో ఈ 2 జాగ్రత్తలు పాటించాలి. వ్యాక్సినేషన్స్ పిల్లలకి మిస్ చేయొద్దు. రొటీన్ వ్యాక్సినేషన్స్ తీసుకోండి. 5 years కంప్లీట్ అయిన తర్వాత DPT బూస్టర్ ఉంటుంది, అది తీసుకోండి, పిల్లలకి ఇప్పించేయండి. డాక్టర్ మరో కాలర్ ఉన్నారు, బాలసోరయ్య కడప నుంచి. బాలసోరయ్య గారు. హలో బాలసోరయ్య గారు మాట్లాడండి, డాక్టర్ గారితో చెప్పండి మాట్లాడండి. సార్, చెప్పండి సార్. హలో మేడం. హలో అండి, చెప్పండి. మేడం మేడం ఇప్పుడు చిన్నపిల్లలకు ఏ విధంగా జాగ్రత్త? చిన్న పిల్లలకి సార్ మేడం మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో డాక్టర్ గారితో డైరెక్ట్గా మాట్లాడండి. సారీ మేడం, చిన్నపిల్లలకు ఏ విధంగా జాగ్రత్త? మేము బయట తిరుగుతుంటాం మేడం. అంటే చిన్న పిల్లలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారా మీరు? ఓకే, చిన్న పిల్లలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, చిన్న పిల్లలు 2 సంవత్సరాల కింద అయితే మాస్క్ అంత పెట్టుకోలేరు. గవర్నమెంట్స్ చాలా ఆర్గనైజేషన్స్ అరౌండ్ ద వరల్డ్ కూడా less than 2 years కి అడ్వైస్ చేయలేదు. బట్ అబౌట్ 2 years మీరు ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, వాళ్ళకి బయటకు తీసుకెళ్ళనే పరిస్థితి వస్తే మాస్క్ వేయండి. వాళ్ళకి హ్యాండ్ హైజీన్ ఫాలో అవ్వండి బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లోకి వచ్చినప్పుడు. అండ్ మనం కూడా బయటకు వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు మనం కూడా ప్రాపర్ గా హ్యాండ్ హైజీన్ అవన్నీ ఫాలో అయ్యే పిల్లల దగ్గరికి వెళ్తాం బెటరు. అండ్ హెల్తీ డైట్ ఇస్తాం. ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చండి. అండ్ డాక్టర్ మరో కాలర్ అనూష విజయవాడ నుంచి ఉన్నారు. అనూష గారు. హలో అనూష గారు చెప్పండి, డాక్టర్ చెప్పండి గారితో అనుష, మాట్లాడండి. చెప్పండి. నా పేరు అనుష, నేను విజయవాడ నుంచి వస్తున్నా. చెప్పండి. కోవిడ్ వచ్చి తగ్గిపోయింది డాక్టర్. ఓకే అండి. నాకు 6 months బాగున్నాడు. సో ఇప్పుడు 3rd wave లో తను కూడా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అంటే జనరల్ గా ఫ్యామిలీలో కోవిడ్ వచ్చి అంటే పెద్దవాళ్ళకి కోవిడ్ వచ్చి తగ్గిపోయినప్పుడు ఆ టైంలో ఎంతో వైరల్ ఎక్స్పోజర్ పిల్లలకు కూడా అయిపోతుందండి. కానీ చాలా మంది పిల్లలు సిమ్టమ్స్ మేనిఫెస్ట్ చేయరు. సింపుల్ జలుబు, దగ్గు 1 రోజు 2 రోజులతో సెటిల్ అయిపోతున్నారు. ఈ కోవిడ్ ఎక్స్పోజర్ అయిపోయిన తర్వాత ఒక 2 weeks నుంచి 6 weeks లో సిమ్టమ్స్ తో ప్రెసెంట్ అవుతున్నారు. అందరికీ జరగట్లేదు, కొంతమందికే జరుగుతుంది. సో ఈ సిమ్టమ్స్ కోసం ఏమైనా బాబుకి జ్వరం వచ్చినా, వాంతులు వచ్చినా, ఫీడింగ్ సరిగ్గా తీసుకోకపోయినా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అతనికి ఏమైనా హై గ్రేడ్ ఫీవర్ వచ్చినా, ర్యాషెస్ వచ్చినా ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ ద డాక్టర్. అప్పుడు డాక్టర్ ఈ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనే ప్రాబ్లం కోసం టెస్ట్ చేస్తారు. అదొక జాగ్రత్త. జస్ట్ వర్డ్ ఆఫ్ కాషన్ అందరికీ పేరెంట్స్ చెప్తాం, ఫ్యామిలీలో కోవిడ్ ఇల్నెస్ వచ్చిన తర్వాత, రికవర్ అయిన తర్వాత చిన్న పిల్లలు ఉంటే ఫ్యామిలీలో ఈ వర్డ్ ఆఫ్ కాషన్ అందరికి చెప్తాం. అందరికీ రావాలని ఏం లేదు, అది కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. మన బాడీలో అంటే మన జెనెటిక్ ఎలా ఉంటుందో దాని ప్రకారం కూడా ఉంటుంది. సో ఈ వర్డ్ ఆఫ్ కాషన్ చెప్తాం. ఇలా ఏమైనా సిమ్టమ్స్ ఉంటే హెల్త్ కేర్ని తొందరగా అప్రోచ్ అవ్వండి అని సజెస్ట్ చేస్తాం. అదర్వైజ్ యాజ్ ప్రీవియస్లీ ఆల్సో ఒక కాలర్ నన్ను అడిగారు, హెల్తీ డైట్, అప్పుడప్పుడు అంటే విటమిన్ సప్లిమెంటేషన్ యాజ్ నీడెడ్ చాలు. దిస్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రొటెక్ట్ ఆర్ గివ్ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ వైరసెస్, వైరల్ ఇన్ఫెక్షన్స్. అండ్ డాక్టర్ మరో కాలర్ ఉన్నారు, ప్రసన్న కొత్తగూడెం నుంచి. ప్రసన్న గారు మేడం మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. హలో మేడం, చెప్పండి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి. హలో ప్రసన్న గారు, మీ వాయిస్ వినిపిస్తోంది, చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం, మా బాబుకి 20 రోజుల క్రితము కోవిడ్ వచ్చి తగ్గింది మేడం. బాబుకి 5 years. మళ్ళీ ఇంకా ఏమన్నా అతనికి వేరే ఏమన్నా ఇబ్బందులు వస్తాయి అంటారా? అంటే ఫ్యామిలీలో ఎవరికైనా కోవిడ్ వచ్చి తగ్గిందా అండి? బాబుకు కోల్డ్ వచ్చింది? వాళ్ళ మదర్ కి కూడా వచ్చింది మేడం. మదర్ కి వచ్చింది, ఆమె నుంచి బాబుకి వచ్చింది. బాబుకి టెస్ట్ చేశారా? కోవిడ్ వైరస్ టెస్ట్ చేశారా? వచ్చి తగ్గి కూడా 15 days అవుతుంది. బాబుకి టెస్ట్ చేశారా మేడం మీరు? త్వరగా ఇంకా ఏమన్నా ఇబ్బందులు వస్తాయి అంటారా? 3rd wave లో కూడా అతనికి ఏమన్నా ఇబ్బంది ఉంటుంది అంటారా? లేదు, మీరు బాబుకి కూడా టెస్ట్ చేశారా? అంటే కోల్డ్ వచ్చింది అంటున్నారు, ఎక్స్పోజర్ ఉంది కదా, బాబు కూడా కోవిడ్ వైరస్ టెస్ట్ చేశారా? బాబు పాజిటివ్ వచ్చి ఇప్పుడు తగ్గిపోయారు? తగ్గిపోయిందండి, నెగిటివ్ వచ్చేసింది. ఓకే అండి. నథింగ్ అండి, నథింగ్ కొత్తగా జాగ్రత్తలు ఏమీ లేవు. ఒకటి, మీకు డాక్టర్స్ అడ్వైస్ చేసి ఉంటారు వైటమిన్ డి సప్లిమెంట్స్ అండ్ మల్టీవిటమిన్ సప్లిమెంట్స్. అవి ఒక 2 వారాలు వాడండి. తర్వాత మీకు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నెక్స్ట్ ఒక
ఒక 2 weeks 6 weeks లో ఏమైనా కొత్త సిమ్టమ్స్ వస్తే లైక్ ఫీవర్, వామిటింగ్స్ అలాంటివి ఏమైనా వచ్చినా, పొట్ట నొప్పి వచ్చినా, ర్యాష్ వచ్చినా డాక్టర్ని కన్సల్ట్ అయ్యండి. జనరల్ గా వన్స్ ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి మనకి బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ డెవలప్ అయి తగ్గిపోతే జనరల్ గా పిల్లలు బాగానే ఉంటారు, కొత్త ఇబ్బందులు ఏం రావు వాళ్ళకి. అండ్ డాక్టర్, నేను అనుకుంటున్నాను ప్రసన్న గారు అడిగేది పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పేసి అడుగుతున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బ్లాక్ ఫంగస్ అని ఎక్కువగా అందరూ భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో నేను అనుకుంటున్నాను కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది, ఆ తర్వాత ఇంకేమైనా ప్రాబ్లం ఫేస్ చేసే ప్రమాదం ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు అనుకుంటున్నాను. పోస్ట్ కోవిడ్ పిల్లల్లో ఇదే ఫీవర్స్ చూస్తున్నాం, పోస్ట్ కోవిడ్ ఇన్ఫ్లమేటరీ ఫీవర్స్, పోస్ట్ కోవిడ్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్. అంటే ఐ హావ్ డిస్కస్డ్ ప్రీవియస్ కాలర్స్ కూడా ఇదే చెప్పాను. ఆ ప్రాబ్లం పిల్లల్లో చూస్తున్నాము. సో అది అందరికీ రాదు. సో కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. సో వన్స్ కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఒక జాగ్రత్తగా ఒక వర్డ్ ఆఫ్ కాషన్, ఒక నెక్స్ట్ 2 to 6 weeks లో పిల్లల్లో మళ్ళీ సిమ్టమ్స్ ఆఫ్ ఫీవర్ వచ్చినా, దాంతోపాటు ఇలాంటి ఇబ్బందులు పొట్టనొప్పి, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఉన్నా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మిస్సీ లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇన్వెస్టిగేట్ చేస్తారు. పిల్లల్లో బ్లాక్ ఫంగస్ అనే ప్రాబ్లం ప్రస్తుతానికైతే అలాంటిది కన్సర్న్ ఏమీ లేదు. అలాంటి గురించి కంగారు పడక్కర్లేదు. అండ్ డాక్టర్, ఇప్పుడు పెద్దవాళ్ళల్లో పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ అంటే బ్లాక్ ఫంగస్ ఒకటి పక్కన పెడితే మిగిలినటువంటి తీవ్రమైనటువంటి ఒక వీక్నెస్ కనిపిస్తోంది. అండ్ గ్యాస్ట్రిక్ పెయిన్, పొట్ట ఉబ్బిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము. కొంతమందికి విపరీతమైన నొప్పులతో బాధపడుతున్న వాళ్ళను చూస్తూ ఉన్నాము. అండ్ పిల్లల్లో అటువంటి ఫేస్ చేసినా కూడా వాళ్ళు చెప్పేటువంటి అవకాశం ఉంటుందా? అంటే వాళ్ళు అన్హెల్దీగా ఉన్నా కూడా ఆడుతూనే ఉంటారు, వాళ్ళలో మామూలు విషయంలో కూడా పేరెంట్స్ కనుక్కోలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఈ కరోనా టైంలో ఎట్లా ప్రెడిక్ట్ చేయాలి పిల్లలకు సంబంధించి, ఎట్లా కనిపెట్టుకొని ఉండాలి? కోవిడ్ వచ్చి పిల్లల్లో సిక్ అయ్యి అడ్మిట్ అయ్యి సీరియస్ అయిన వాళ్ళు రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2 to 3 weeks లో జనరలీ దే రికవర్ అండి, అండ్ దే డూ ఫైన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ బెటర్ కంపేర్ టు అడల్ట్స్, బికాస్ వాళ్ళ సెల్స్ ఇంకా గ్రో అవుతాయి, వాళ్ళకి రికవర్ అయ్యి టు బౌన్స్ బ్యాక్ కొంచెం తొందరగానే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ 2 to 3 weeks లో మంచిగానే ఉంటారు. అండ్ డాక్టర్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంటే పిల్లల్లో ఇప్పటి వరకు చూపించిన ఈ సెకండ్ వేవ్ తీవ్రతలో పిల్లలపై ఎక్కువ ప్రభావం, అంటే అంత తీవ్రత చూపించలేదు అనేది అయితే అర్థమవుతుంది. అంటే వీళ్ళు హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా, లేదంటే పెద్దవాళ్ళలో ఏదైతే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నటువంటి క్రమంలో ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా, అదేవిధంగా పిల్లలకు కూడా ఇంట్లోనే ఉంచి ఈ కరోనా అంటే ట్రీట్మెంట్ ఇప్పిస్తే సరిపోతుందంటారా? అంటే మనం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ గాట్ హాస్పిటలైజ్డ్ ఈ ఇయర్ కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ కి కొంచెం నంబర్స్ పెరిగినాయండి, బట్ నాట్ అలార్మింగ్ నంబర్స్. మనం టెన్షన్ పడిపోయే అలార్మింగ్ నంబర్స్ కాదు. ఇప్పుడు కూడా చాలా వరకు పిల్లలకి ఏ సిమ్టమాటిక్ అంటే ఏమి సిమ్టమ్స్ లేవు, ఫ్యామిలీలో పాజిటివ్ వచ్చారు, చైల్డ్ కూడా పాజిటివ్ వచ్చింది, అలా ఎక్కువ చూస్తున్నాము. మైల్డ్ సిమ్టమ్స్ అంటే 1-2 days ఆఫ్ ఫీవర్, కాఫ్, కోల్డ్ ఉండి సెటిల్ అయిపోతున్నారు, అదే చాలా మంది ఎక్కువలో చూస్తున్నాం. సపోజ్ మన పిల్లల్లో వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఫిట్స్ ప్రాబ్లం ఉంది, లేకపోతే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, జెనెటిక్ ప్రాబ్లం ఉంది, అంటే ఆ పిల్లల్లో సివియారిటీ ఎక్కువ చూస్తున్నాం. సో అలాంటి పిల్లలు ఉన్నప్పుడు ఫ్యామిలీలో కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకుంటాం, తప్పేం లేదు. అండ్ హాస్పిటలైజేషన్ ఉంది, లేదని అనట్లేదు. వీఆర్ గెటింగ్ చిల్డ్రన్ అడ్మిటెడ్ విత్ కోవిడ్, సిక్ అవుతున్నారు, ఐసీయూ కూడా వస్తున్నారు. లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ నంబర్స్ పెరిగింది, బట్ అంత అలార్మింగ్ నంబర్స్ కాదు, టెన్షన్ పడే అంత నంబర్స్ కాదు. అండ్ థర్డ్ వేవ్ అనేది ఏది అందరూ భయపడుతున్నారు, యాంటిసిపేట్ చేస్తున్నారు అనేది మోస్ట్లీ ఈ వేవ్ ఎఫెక్ట్ తగ్గిపోయిన తర్వాత MISCR, మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అనే ప్రాబ్లం పెరగచ్చు అని ఒక యాంటిసిపేషన్ ఉంది. రెండోది, ఈ వైరస్ అనేది మ్యూటేట్ అవుతూ ఉంటుంది. సో వైరస్ మ్యూటేట్ అయినప్పుడు ఏమైనా పిల్లల్లో వాళ్ళ డిఫెన్స్ మెకానిజమ్స్ నుంచి ఏమైనా దాటుకొని పిల్లల్లో సివియారిటీ పెంచుతుందా అనేది ఒక పోస్టులేషన్ ఆర్ హైపోథెసిస్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ వేవ్లో అయితే ప్రతి ఒక్కరూ భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక థర్డ్ వేవ్ గురించి ఆలోచించినప్పుడు ముందుగా ఒక కాలర్ మాట్లాడినప్పుడు థర్డ్ వేవ్ నడుస్తుంది అన్నారు, థర్డ్ వేవ్ నడవట్లేదమ్మా. థర్డ్ వేవ్ గురించి అంటే వచ్చేది థర్డ్ వేవ్, ఆ టైంలో పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ చూపుతారు అని ఆ కాలర్కి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం. అయితే డాక్టర్, వచ్చేటువంటి థర్డ్ వేవ్లో పిల్లలే ఎక్కువగా ఎఫెక్ట్ చూపుతారు అన్నటువంటి క్రమంలో వాళ్ళను సంసిద్ధం చేసుకోవాలంటే పేరెంట్స్కు మీరు ఇచ్చేటువంటి సూచన, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, పిల్లలకు రాకుండా చూసేటువంటి సూచన, వాళ్ళ ఇమ్యూనిటీ పెంచే దిశగా ఎటువంటి సలహాలు సూచనలు పేరెంట్స్కి మీరు ఇస్తారు? ఇప్పుడు ఈ ప్రస్తుతం మన కోవిడ్ పాండమిక్ నుంచి మనం అందరం ఎలా బయటపడాలంటే, ఒకటి న్యాచురల్ గా మనకి ఇన్ఫెక్షన్ వచ్చి ఇమ్యూనిటీ రావాలి, సో దట్
మన ఇమ్యూనిటీ వస్తే మళ్ళీ మనకి ఇన్ఫెక్షన్స్ రావు, పక్కన వాళ్ళకి స్ప్రెడ్ చేయం. రెండోది వ్యాక్సినేషన్ తీసుకోవాలి. మూడోది కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ విచ్ ఇస్ వేరింగ్ అ మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్స్, అవాయిడింగ్ అంటే గ్యాదరింగ్స్ అవాయిడ్ చేస్తాం, అండ్ హ్యాండ్ హైజీన్ ఆ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాం. సో ఈ ఇమ్యునైజేషన్ అందరికీ అవుతాము, అందరికీ ఇన్ఫెక్షన్ వచ్చి ఇమ్యూనిటీ వస్తాం అనేది ఇట్స్ అ టైం టేకింగ్ ప్రాసెస్. బట్ మన చేతుల్లో ఏముంది, ఏది చేయగలుగుతాం ఇమీడియట్గా అనేది ఈజ్ అ COVID-19 అప్రోప్రియేట్ బిహేవియర్. రెండోది పిల్లల్లో వ్యాక్సినేషన్ అనేది కొన్ని కంట్రీస్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. యుఎస్లో స్టార్ట్ చేశారు. 12 years నుంచి 16 years పిల్లలకి ఫైజర్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. వాళ్ళ ఇనిషియల్ రిపోర్ట్స్ కూడా పిల్లల్లో వ్యాక్సిన్ రెస్పాన్స్ బాగుంది, యాంటీబాడీ రెస్పాన్స్ బాగుంది అని మెడికల్ లిటరేచర్లో ఇన్ఫర్మేషన్ ఉంది. స్లోలీ ప్రాబ్లీ మనకి కూడా మన పిల్లలకు కూడా ఆల్రెడీ కోవాక్సిన్ కూడా చిన్న పిల్లలకి ట్రయల్ స్టార్ట్ అయింది. స్లోలీ ప్రాబ్లీ ఇన్ 6 months ఆర్ చెప్పలేను, ఐ కెనాట్ గివ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, పిల్లల్లో కూడా వ్యాక్సినేషన్ రావచ్చు. ఐ వుడ్ సజెస్ట్ ఆల్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీస్ టు గెట్ దెమ్సెల్స్ వ్యాక్సినేటెడ్. సో వ్యాక్సినేట్ చేసుకున్న వల్ల మనకి జబ్బు రాదని గ్యారంటీ లేదు, బట్ జబ్బు వచ్చిన అట్లీస్ట్ మైల్డర్ వెరైటీలో ఉంటుంది, అంత సివియర్గా ఉండదు అనేది ఛాన్సెస్ ఉంటుంది. సో అండ్ మనం వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఆ వ్యాక్సినేట్ అయిన వల్ల మైల్డ్ వచ్చినా కూడా అంత ట్రాన్స్మిషన్ కూడా తక్కువ ఉంటుంది. సో పిల్లలు ఉన్నప్పుడు ఐ వుడ్ సజెస్ట్ ఆల్ పేరెంట్స్, ఎల్డర్లీ పీపుల్ టు గెట్ దెమ్సెల్స్ వ్యాక్సినేటెడ్. అట్లీస్ట్ ఆ చైన్ని కొంచెం మనం బ్రేక్ చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. పిల్లలపై కరోనా ప్రభావం ఏ విధంగా ఉంది ఇప్పటి వరకు? కరోనా వచ్చినటువంటి పిల్లలు ఎటువంటి సిచ్యువేషన్లో మీ దగ్గర అడ్మిట్ అయ్యారు, ఆ టైంలో వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అందించారు, అండ్ పేరెంట్స్ వాళ్ళని ఇమ్యునైజ్ చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా కేరింగ్గా ఉండాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ చూశారు కదా, పిల్లలకు హెల్దీ డైట్ ఇచ్చి వాళ్ళని చక్కగా నిద్రపుచ్చి, ఒక విధంగా చెప్పాలంటే హెల్దీ లైఫ్ స్టైల్ పిల్లలతో మెయింటైన్ చేయించినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఇమ్యునైజ్ అవుతారు, భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు మనం పాటించాల్సినటువంటి నిబంధనలు మీకు గుర్తుండే ఉంటాయి. శానిటైజ్ చేసుకుందాం, మాస్క్ ధరిద్దాం, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం తాగదు.